గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంతో అటు తెదేపా శ్రేణులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఉందన్న ఓటర్లు? నువ్వే చూస్తున్నావు కదా ఎంతమంది ఈరోజు ఈడ పార్టీలు దాదాపు 50 దాదాపు 100 కుటుంబాలు ఇప్పుడు పార్టీలో చేరినాయి. నాకే కండవాలు వేయలేక చైన్ వచ్చింది. ఇంకా ఏముంది, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ వీళ్ళకు ఇప్పుడు చూసినా మీరు విన్నారు, ఎర్రబల్ల చెరువుకు నీళ్ళు అతి తొందరలో వస్తున్నాయి. అదంతా కూడా వచ్చేటట్లు మేము ఏర్పాటు చేశాం. మీరు ఎర్రబల్ల చెరువుకు మాకు నీళ్ళు వచ్చేట్టుగా చేసినారంటే ఈరోజు మేము మా ఆనందాన్ని మేము మాటల్లో కూడా వ్యక్తపరచలేము అని అంత స్పష్టంగా చెప్తున్నారు. పులివెందుల ఎన్నికలో స్పష్టంగా ప్రజల్లో మార్పు కనపడుతూ ఉంది. ఎప్పుడే కానీ ఈ పల్లెలు ఇట్లా ప్రశాంతంగా ఓటింగ్ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిన సందర్భమే లేదు అంతకుముందు. ఇప్పుడు బ్రహ్మాండంగా అందరూ వచ్చి కండువాలు వేసుకొని మేము ఉత్సాహంగా చేస్తామంటాం. మా చంద్రబాబు నాయుడు గారికి ఈ నెల 14వ తేదీ వచ్చేసి మంచి గిఫ్ట్ ఇస్తాం. ఆగస్టు 15 అందరికీ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఈ పులివెందుల మండలకు కూడా స్వాతంత్రం లాంటి పండగ. ఎందుకంటే ఎలక్షన్కి మేము గెలిస్తే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఈ ప్రాంత డెవలప్మెంట్కు నువ్వు ఏం హామీ అయినా ఇచ్చిరామన్నారు. అనేక మంది సమస్యలన్నీ చెప్పినారు, హామీలు ఇచ్చినాం. 14వ తేదీ గెలుస్తాం. ఆగస్టు 15 పండగ జరుపుకుని అంటే ఇక్కడ పండగ జరుపుకుంటాం. అన్న, ప్రధానంగా దాడుల విషయం పైన కూడా మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. కేవలం బీటెక్ రవి ఈ విధంగా దాడులు చేస్తున్నారు, దానిపైన మీ కామెంట్? నేను దాడులు చేసేట్టుగా ఉండి ఇప్పుడు మీరంతా మీడియా ఉన్నారు, వాళ్ళకు సాక్షి ఉంది, ఇంకా అనేకమైనవి ఉన్నాయి. నేను దాడులు చేసినానా ఎలక్షన్ రోజు ఇంకోటి అనేది మీ అందరికీ తెలుస్తుంది. ఆ రోజు అలాంటి గెలుపును మా చంద్రబాబు నాయుడు గారు ఆస్వాదిస్తారా? అది జరగని పని. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇక్కడ పులివెందుల ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదని చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేమేదో ఆ రోజు దౌర్జన్యం చేసుకొని గొడవలు చేసి రిగ్గింగ్ చేసుకొని అలాంటి గెలుపు మాకేం అవసరం? ఇప్పుడు మాకు అవసరమే లేదు. వాళ్ళు పొరపాటున ఇక్కడ జరిగే ఎలక్షన్స్లో ఓడిపోతే ఆ రోజు ఏం సమాధానం చెప్పుకోవాలనే దానికి ఒక గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మా మీద అట్లా మాట్లాడుతున్నారు. అలాంటి గెలుపు మాకు అవసరమే లేదు. స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలని మీరు భావిస్తున్నారు? 100%. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ నుంచి పార్టీ నుంచి వచ్చినారు, ఇంకా అనేక మంది వచ్చినారు. వాళ్ళని అడగండి ఇక్కడ ఓటింగ్ ఎలా జరుగుతుందో. మా జగన్ అడగండి, నలబిడిపల్లిలో ఓటింగ్ వచ్చే వాడు ఏజెంట్ వెనకమ్మడి వచ్చేది, వాడే చేయబట్టి దానికి వచ్చేది. అది 30 సంవత్సరాల నుంచి అట్లా జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంగా జరిపితేనే మేము గెలుస్తామని చెప్పేది. ప్రధానంగా మీకు రైతాంగ సమస్యలు ఏదైతే అరటి రైతులు కావచ్చు, ఇతరత్ర రైతాంగం కూడా మీ దృష్టికి ఏదైనా సమస్యలు తెచ్చిందా? ఇప్పటి వరకు ఏదైనా అలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి అనేది? ఇందాక చెప్పినది ఎర్రబల్ల చెరువు అనేది ఇంకా రైతాంగమే కదా. 40 ఏళ్ళ నుంచి ఆశగా ఎదురు చూసేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అతను అనుకుంటే ఒక గంటలో పని అయ్యేది కూడా తీర్చకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వాటర్ తీసుకుపోవాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు తీసుకుపోవాలని తన సొంత కాన్స్టిట్యున్సీకి అన్యాయం చేసిన వ్యక్తి. మేము అందరం వెంకటరామరెడ్డి కూడా మొన్న పైపులో పని అంతా చేపించి పెట్టినాడు. 48 గంటల్లో ఆ సమస్య పరిష్కరించినాం. ఇంకా అరటి ధరలు ఈరోజు 18,000 నుంచి 22,000 ఆల్మోస్ట్ ఆల్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇతను వ్యాపారస్తుడే, మా తోట కూడా ఇతనికే ఇచ్చాం. ఆల్మోస్ట్ ఆల్ ధరలు స్థిరీకరంగా అట్లా ఎప్పుడో ఒకసారి ఏదో 6,000కు పడిపోయినది. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం లేనప్పుడు దళారీలందరినీ మెయింటైన్ చేసి మాకు టన్నుకి ఇంత రావాలని వైఎస్ కుటుంబాలే రాబట్టుకుంటున్నారు. అది ఇప్పుడు లేదు కాబట్టి ప్రజలకు మంచి రేట్ వస్తుంది. నాకు ఒక చిన్న విషయం అన్న, ఇక్కడ సునీత ఈరోజు ఎస్పీ గారిని కలిశారు. ఏదైతే నేను కూడా పులివెందులకు వెళ్ళలేని పరిస్థితి ఉందన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేసింది. ఎలా చూడాలన్నది? ఆమె బాధ వర్ణనాతీతం. సొంతం తండ్రిని పోగొట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆమె చెప్తుంది. ఏమని? ఆమె చేతనే చంద్రబాబు నాయుడు గారు నేను ఆదినాటి కర్మ ఈరోజు ఆ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి పేరు ఇరికిమని ఆమెకే లెటర్ పెట్టారట. నువ్వు సంతకం పెట్టు, మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎవరు సతీష్ రెడ్డి పేరు కూడా ఆయన ఈరోజు పెట్టుకొని వాళ్ళని భజన చేసుకుంటూ ఆయన ఉన్నాడు. మా కర్మ అది. కాబట్టి ఆయన బాధలో అర్థం ఉంది. ఏదంటే వాళ్ళు ఇట్లా తప్పుడు కేసులు పెడతారు, ఇట్లా గొడవలు సృష్టించి మా మీదకి వేస్తారు, వాళ్ళే చంపి మా మీదకి వేస్తారు అనేది వాళ్ళ నాన్న విషయంలో తెలిసింది. కాబట్టి ఆయన ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు మళ్ళీ నాన్న హత్య గుర్తొస్తుందని ఆయన అనేది. దాంట్లో తప్పేం లేదు.
అన్న సునీల్ యాదవ్ కూడా ఒక మాట అన్నాడు అన్న, ఏదైతే అతనికి ప్రతి మాకు విషయంలో సమ- కూడా మాకు సమ- కమిషన్లు వస్తాయనే మాట అన్నాడు. ఆయన అదేందో మాకు అతను ఏం మాట్లాడతాడో మనకి ఏం మాట్లాడినాడో నేను వినలే, నేను దాని గురించి సమాధానం కూడా చెప్తాను. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే పులివెందలలో ప్రధానంగా టీడీపీ గెలవడం తథ్యం. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఇక్కడ మేమే గెలవబోతున్నాం. మేము గెలిచిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి ఇక్కడ ఆగస్టు 14వ తేదీన 15వ తేదీన జెండా ఎగరేస్తారు. కానీ 14వ తేదీన సీఎం చంద్రబాబుకు మేము కానుకగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా ఓటు హక్కు కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉండేది. అలాంటి గ్రామాల్లో సైతం తేదాపాకు మద్దతు తెలుపుతూ తేదాపా వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నాను. మేము దౌర్జన్యాలు, అక్రమాలు, అరాచకాలు సృష్టించాల్సినటువంటి అవసరం మాకు ఎప్పుడూ లేదన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రదీప్తో కిషోర్, ఆర్టీవీ, పులివెందుల. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.